వరంగల్ జూలో వైట్ టైగర్ సందడి చేస్తోంది. 13 ఏళ్ల వయసున్న బెంగాల్ టైగర్ను ఇవాళ ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. త్వరలోనే మరో పులిని తీసుకొస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. తెల్ల పులిని చూసేందుకు సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. హన్మకొండ హంటర్ రోడ్లోని కాకతీయ జులాజికల్ పార్క్ లో తెల్లపులి కొత్త ఆకర్షణగా మారింది. జూలోకి తెల్లపులిని మంత్రి కొండా సురేఖ వదిలారు. హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి ఈ 13 ఏళ్ల వైట్ టైగర్ ను తీసుకొచ్చారు. ఈ వైట్ టైగర్ సందర్శకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఇక్కడున్న 2 పులులు వృద్ధాప్యానికి రావడంతో శంకర్ అనే మగ, కరీనా అనే ఆడపులులను 20 రోజుల క్రితం హైదరాబాద్ జూకు తరలించారు. ఇప్పుడు తెచ్చిన ఈ వైట్ టైగర్ కు తోడుగా మరో పులిని తీసుకొస్తామన్నారు ఫారెస్ట్ అధికారులు. కొత్తగా తెచ్చిన ఈ వైట్ టైగర్ కు చరణ్ అని నామకరణం చేశారు. వరంగల్ జూను కూడా హైదరాబాద్ జూ తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. గతంలో ఇక్కడ జూ పార్క్ లో ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు. వర్షం వస్తే జూ అంతా వరదలతో నిండేదని తెలిపారు. అయితే ఇప్పుడు వరద కాలువలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ జూలోకి మరిన్ని జంతువులను తీసుకొస్తామన్నారు. మరి ఈ రోజు మనం వైట్ టైగర్ ని తీసుకొచ్చాము. ఇది మేల్ వన్. దీని పేరు వచ్చేసి చరణ్. అది చూడండి, పిలవంగానే ఎంత బాగా మనుషులు పిలిస్తే వస్తాయో ఆ విధంగా వస్తుంది. అంటే వాటికి కూడా మనలాగా మంచి ఆలోచనలు, మనకు చెప్పిన మాటలు అర్థం చేసుకునేటువంటి అది ఉంటుంది అనేది మనం ఇప్పుడు అర్థమైపోతుంది. మనం ఇంట్లో పెంచుకునే జంతువులు కూడా మనం చెప్పిన మాటలన్నీ కూడా అర్థం చేసుకుంటాయి. అదే పద్ధతిలో వాటితో కంటిన్యూస్ మనం కమ్యూనికేషన్ లో ఉంటే వాటికి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది కూడా తెలుస్తుంది. మరి ఇంకా కొన్ని అవసరమైన వరకు కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, యానిమల్స్ ఏవైతే ఉంటే. కాబట్టి ఈ జూలాజికల్ ఈ పార్కును చాలా అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి మా ఆఫీసర్స్ కూడా అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. మరి నేనే మినిస్టర్ని కాబట్టి ఏది అవసరం ఉన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మొత్తంగా వరంగల్ కాకతీయ జులాజికల్ పార్క్ లో వైట్ బెంగాల్ టైగర్ సందర్శకులను తెగ ఆకట్టుకుంటోంది.